కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు ఇంతటి అవకాశం కల్పించినటువంటి ముందుగా దేవాది దేవునికి ఎంతగానో నేను రుణస్థుని ఉన్నాను. మరి అలాగే ది త్రూవే మిషన్ ద్వారా మరి అనేకమైనటువంటి కార్యాలు చేపట్టినటువంటి సంఘ కాపర్లు మా ప్రియులు కరుణాకర్ అన్నయ్య గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి అన్న అవినేష్ అన్న గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఏ దినం ఆల్రెడీ అందరికీ తెలిసిందే, గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తుల వారిని సిలువేసిన రోజు, అంతే కదండి. అయితే మనం లేఖనాలు చదివిన ప్రకారంగా మరి యేసుక్రీస్తుల వారు మన కొరకు ఏం చేస్తున్నారంటే, తండ్రి దగ్గర మన పాప అతిక్రమను బట్టి మన కొరకు బలియాగం అనేటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారని తండ్రి ఎదుట విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఏమని? తండ్రి, వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగు కనుక. అయితే క్షమాపణ అనేది దేవునిలో ఒక లక్షణం కాబట్టి దావీదుగా రాసినటువంటి కీర్తనలు 103వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదివించండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అయితే ఆయన ఎవరి కోసం చనిపోయారండి? మన పాపముల కోసమే కదా ఆయన చనిపోయారు. అలాగే యేసుక్రీస్తు వారు మన కొరకు క్షమించగల గుణాన్ని కూడా మనకి ప్రసాదించారు ఆయన. మరి అలాగే రెండో మాట కూడా క్షమించడం అనేది ఒక విషయాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఎవరి కోసం ప్రార్థన చేయమంటారండి దేవుడు? హింసించే వారి కొరకు, అలాగే శత్రువును సైతం కూడా ప్రార్థన చేయమంటున్నారు. అలాగే మూడో మాట, తెలియక చేసిన దాన్ని కూడా మనం ఏదైనా తప్పులు చేస్తాం కదండి, దాన్ని ఒకవేళ మనం తెలిసి తెలియదని కూడా మనం క్షమాపణ ఉంటుందని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియదు. అక్కడ ఏమంటున్నారండి? సహోదరులారా, మీరు అధికారులు తెలియక చేసిరని నాకు తెలియదు. మన అధికారులు ఎవరండి? లోకపరంగా చూసుకుంటే మన మీద ఉన్నటువంటి నాయకులుగా గుర్తించవచ్చు. మనం సంఘంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మన మీద నాయకులుగా ఉంటారు కాబట్టి వారిని కూడా దేవుడు మనల్ని ఏమంటున్నాడు? క్షమించమంటున్నారు. అలాగే 4వ మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించి మనం ఎవరిని క్షమించాలండి? మనుషులంటే మనతో పాటు తోటివారు, స్నేహితులైనా సరే, ఎవరైనా సరే, మన బంధువులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాలి? క్షమించాలి. అలాగే 5వ మాటగా, సిలువ మానవాళికి సంపూర్ణంగా క్షమాపణ దొరికిందా అంటే ఒక వచనం చూపిస్తానండి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. దేవుడు రాతపూర్వకమైన విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు పుట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. ఎవరి అపరాధములండి? మరి ఇది ఎవరి కోసం చేశారని చెప్పంటే మన అపరాధం కొరకే. కానీ యేసుక్రీస్తుల వారు చిలువ మీద చనిపోతున్నప్పుడు కూడా తండ్రికి ఏమని వేడుకున్నాడండి? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించడని చెప్పేసి అని దేవుడు మనతో చెప్పడం జరుగుతుంది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును కాదు. మంచిదండి, చాలా క్లుప్తంగా మరి
కొద్ది మాటలు మరి సహోదరి జనంగా మన మధ్యన సహోదరి మరి మేరీ గారు వచ్చి మరి 10 నిమిషాలు మరి మాటలు అందించవలసిందిగా కోరుతున్నారు. ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, అదేవిధంగా మన దైవ సేవకులకు, అదేవిధంగా పెద్దలకు, నా తోటి విశ్వాసులకు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు గుడ్ ఫ్రైడే దినము కాబట్టి మనం అందరము ఈ విధంగా కూడుకొనుట దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువలో వేలాలు తీసినప్పుడు ఆయన 7 మాటలు మాట్లాడండి. అందులో 2వ మాటగా మనం ధ్యానించుకుందాం. అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోక మాలిన్యంలో పాపపహత భాగంగా ఆయన లోకానికి వచ్చి సిలువలో వేలాడినప్పుడు రోమ ప్రభుత్వం వారి యొక్క శిక్షల విధితం ఆయన ఏ తప్పిదం చేయలేదు. కానీ ఆయన చేసిన ఆ యొక్క ఇద్దరిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదో చేశారు, ఆయన ఏదో తప్పిదం చేశారని వారు ప్రభుత్వం నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువలో వేలాడదీశారండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారితో ఇద్దరిని కూడా వాళ్ళు వేలాడదీశారు. అందులో 2 బందిపోటు దొంగలు అని మనం వాక్యం ద్వారా వింటూ ఉంటాం. కుడివైపు ఒకరిని, ఎడమవైపు ఒకరిని వాళ్ళు వేలాడదీస్తారు. అయితే అందులో ఒక నేరస్తుడు మాట్లాడుతూ ఉంటాడు. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే ఆ యొక్క నేరస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారిని హేళన చేస్తూ, నువ్వు దేవుడే కదా, మరి నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని హేళన చేస్తూ ఉంటాడు. మరి ఒక దొంగ అయితే 2వ వాడు వాడిని గద్దించి, అదే శిక్షలో మనం కూడా ఉన్నాము, అయితే నువ్వు దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే. అయితే ఆ యొక్క దొంగ అంటూ ఉంటాడు, మనం చేసిన తప్పులు, మనం బందిపోట్లు అపరాధం చేసిన వారిని, ఈ యొక్క శిక్ష మనకు సరైనదే. కానీ ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ యొక్క శిక్ష వేయడం సరైనది కాదే అని ఆ యొక్క దొంగ అంటూ ఉంటాడు. అయితే తగిన ఫలితం పొందుకున్నామని తర్వాత ఏ తప్పిదం చేయలేదని చెప్పి, అయితే ఆ చివరి క్షణాలలో ఆ యొక్క ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్నకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువలో వేలాడదీస్తారు. ఆ యొక్క సమయంలో ఒక దొంగ తన తప్పిదాలన్నీ, తన పాపమును ఒప్పుకున్నట్లుగా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ విధంగా వేడుకొని ఉంటాడు. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అయితే ఆ యొక్క సమయంలో ఆ యొక్క 2వ దొంగ మనం చేసిన దాన్ని తప్పుదామని ఆయన ఎరిగి, ఈయన పాపం నుంచి తప్పించగల గొప్ప దేవుడని ఆయన తెలుసుకున్నాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి పాపముకు ఆ యొక్క రక్తము గొప్పదని ఆయన ఎరిగి ఆ యొక్క తప్పిదాలను క్షమించి, అయితే ఆయన పరదేశకు వెళ్ళుటకు యేసయ్య ఆయనకు సాయం చేశాడు. మనం కూడా ఈరోజు మన హృదయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలండి. ఇంకా నువ్వు సమయం ఉంది, రక్షణ ఉంది కదా, సమయం ఉందని మనం ఆలస్యం చేస్తూ ఉంటే ఆయన యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది. ఈ యొక్క పరిస్థితులను చూస్తూ ఉంటే ఆయన రాకడ అతి సమీపంలో ఉందండి. మనం దయచేసి మనం ఒకసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. మనం పాపంలో ఉన్నామా, లోకంలో ఉన్నామా, ఒకసారి మనం సర్దిద్దుకొని మన పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనను కూడా పరదేశకు తీసుకువెళ్తాడు. మనం నిత్య నరకం కాకుండా నిత్య జీవంలోకి వెళ్ళేవారుగా ఉండాలి. ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. మరి ఒకసారి మన తప్పిదాలను ఆయన ముందు ఒప్పుకుంటే ఆయన మనను నిత్య నరకంలో కాకుండా నిత్య జీవానికి నడిపిస్తాడు. ఆ దొంగ ఏ విధంగా అయితే తన తప్పిదాలు ఒప్పుకున్నాడో, చివరి క్షణాన ఆ యొక్క పరదేశకు దేవునితో ఎలా కోల్పోయబడ్డాడో, మనము కూడా దేవునితో ఉండువాలుగా ఇప్పటికైనా మన తప్పిదాలను మనం ఎరిగి తప్పిదాలను క్షమించమని దేవుని ముంగడ మోకరించి అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరొకసారి మన హృదయాలను పరీక్షించుకొని ఈ యొక్క దినాన మనము మన తప్పిదాలను దేవుని ముంగడ ఒప్పుకొని మనము కూడా రక్షణలోకి నడుచున్నట్లుగా ఈ యొక్క దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. మన తప్పిదాలు దేవుని ముంగట ఒప్పుకొని మనము కూడా పరదేశకు వెళ్ళేవాళ్ళ, నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ యొక్క రాజ్యానికి మనం వెళ్ళేవారు కాకుండా నిత్య జీవనంలోకి మనం నచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు మనం మోకరించి అడిగినట్లయితే దేవుడు సహాయం చేస్తాడని నమ్ముచూ విశ్వసిస్తూ ఈ యొక్క సమయం ఇచ్చిన ఈ యొక్క దైవజనులకు, నా తోటి విశ్వాసులకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.
మంచిదండి, చాలా చక్కగా మరి రెండో మాట వివరించిన సహోదరి మేరీకి మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మాట విశ్వాసులకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నామండి. మూడో వాక్యం గురించి మనం ధ్యానం చేసుకుందామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను తన దగ్గర నిలిచి ఉండేడు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని. ఆ గడియ నుండి అతను ఆమెని చేర్చుకున్నాడు అనమాట. అది అంతే కదా. అక్కడ ఇప్పుడు మనమైనా ఎక్కడైనా సరే మనం హాస్పిటల్స్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు వస్తారు మన దగ్గరికి? అవసరత ఉన్న వాళ్ళు వస్తారు, అవసరత లేని వాళ్ళు వస్తారు. రక్త సంబంధికులు వస్తారా, స్నేహితులు వస్తారా? రక్త సంబంధికుల్లో ఎవరు వస్తారు? తల్లి ఒక్కటే వస్తుంది. అన్నదమ్ములు లేటుగానే వస్తారు, రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. అది అంటే మనీ అవసరం ఉంటుందో ఇంకేం అవసరం ఉంటుందో అని చెప్పి రాను కూడా రారన్నమాట ఆ టైంలో కదా. అంటే ఏదైనా అవసరత ఉంటే తప్ప అక్కడ ఉండరు. ఇంకొకటి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే కనుక రారన్నమాట. అక్కడ ఏదన్నా దోషము శిక్ష అనేది ఉండి అతనితో ఉంటే, కేసుల్లో ఉంటే, మరణించే టైంలో ఉంటే ఎవరు రారన్నమాట ఆ టైం. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడని తల్లి ఒక్కటే ఉన్నది, మిగతా సహోదరులందరూ ఎందుకు లేకుండా పోయారు అక్కడ? అంటే దోషం అనేది నిజంగా ఉందా అక్కడ దేవుని దగ్గర అనేది మనం ఒకసారి చూద్దామండి. అసలు సిలువ వేసినప్పుడు తన తల్లిని మాత్రమే ఎందుకు వేరే వాళ్ళకి అప్పచెప్పాల్సి వచ్చింది? అట్లాగే ఉన్న తన బంధుమిత్రులకు ఎందుకు తన తల్లిని అప్పచెప్పలేకపోయాడు దేవుడు? అంటే వాళ్ళు ఏ పని చేసినా సరే తన చిత్త ప్రకారమే చేసేవాళ్ళు మాత్రమే నా సహోదరుడు, నా తల్లి అని చెప్పి తన బంధువులను, తన స్నేహితులను, తన వాళ్ళందరినీ దేవుడు దూరం చేసుకున్నాడని అనుకుంటున్నాం కదా. అంతేగా అక్కడ జరిగింది. ఒకసారి ఆ వచనం చూడండి. అది యోహాను సువార్త చూడండి, 7వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఫస్ట్ మనం. అక్కడ ఏం జరిగిందో చూడండి. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేసిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము కదా. ఇప్పుడు అక్కడ ఏమైంది? యూదులు ఆయన చంపదలిచి ఎక్కడ యూదయలో సంచరించిన వాళ్ళకి ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు? గలిలయలో తిరుగుతున్నారు కదా. అంటే చంపుతారు వీళ్ళు, యూదులు చంపుతారని తెలిసి ఎక్కడ తిరుగుతున్నాడు? గలిలయ తిరుగుతున్నాడు. కానీ వీళ్ళు తల్లిదండ్రులు ఏం చెప్పారు? నువ్వు తిరిగి అక్కడికే వెళ్ళమంటున్నారు అన్నమాట, వెనక్కి. ఎందుకు? యూదయ వెళ్ళిపోమని చెప్తున్నారు అన్నమాట. అంటే నువ్వు మా ఎంట తిరిగితే కనుక నీతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తారు వాళ్ళు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దని చెప్పి పంపించేస్తున్నారు. అట్లాగే దాని కింద కూడా ఉంటుంది, నీ శిష్యులకు కూడా తీసుకొని వెళ్ళిపో. ఎందుకంటే వాళ్ళు కూడా మాతో పాటే వాళ్ళు తిరిగితే కనుక నీతో పాటు ఉన్న మమ్మల్ని కూడా చంపేస్తారు. కాబట్టి నువ్వు యూదయకి తిరిగి వెళ్ళిపో అని ఎవరు అంటున్నారంటే కనుక వాళ్ళ యొక్క బంధువులే అంటున్నారు. సొంత రక్త సంబంధికులే వెలివేశారనమాట దేవుణ్ణి. అక్కడ వెలివేసి పంపించి, నువ్వు మళ్ళీ యూదయకి వెళ్ళిపో, రోమా సైన్యానికి దొరికితే కనుక వాళ్ళే చంపేస్తారు, నువ్వు చచ్చిపో. అంతేగాని నువ్వు మా అమ్మటి తిరిగి మా పేరు మాత్రం ఇక్కడ చెప్పొద్దని అంటున్నా అన్నమాట. అది అంటే ఒక తల్లిదండ్రులు కావాల్సి హక్కును చేర్చుకోవాల్సిన వాళ్ళే ఎక్కడ చంపుతారని ప్రాణ భయంతోనే ఇతను మళ్ళీ తిరిగి యూదులకి వీళ్ళు అప్పచెప్పాలని చూస్తున్నారు. ఎవరు? సొంత తల్లిదండ్రులు లాంటి బంధువులే అన్నమాట వీళ్ళు అప్పచెప్పాల్సింది. అదేవిధంగా ఇంకొకటి చూడండి, అందులో ఒక్కొక్క వచనం ఉండి చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులుగా కూడి వచ్చారు కనుక భోజనం చేయటమైనను వారికి వీలు లేకపోయింది. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయేది. ఏమన్నారు అక్కడ? అతనికి చూడండి ఎంతటి అభియోగాలు అతని మీద మోపుతున్నారు. దొరికితే నువ్వు వాళ్ళకే దొరికి నువ్వు చనిపోని చెప్తున్నారు. ఇంకొక నింద ఏం చేస్తున్నారు? ఇతనికి మతి చెల్లించిందని సొంత బంధువులే అక్కడ ఉన్న వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట, బయట ఉన్న వాళ్ళకి. అక్కడ వాళ్ళు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆయన పట్టుకున్నా చూస్తే మతి చెల్లించిపోయిందని చెప్పి వచ్చారు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు అతడి కింద ఏమంది, అతడు
బయలుజేలు పట్టిన వాడే దెయ్యములకు దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి. ఇప్పుడు ఏం చెప్పారు అతని గురించి, యేసుక్రీస్తు గురించి? ఇతను దెయ్యములకు అధిపతి, ఈయన దెయ్యములకు అధిపతి, ఇతను మతి చెల్లించింది, ఈయన ఏదేదో చేస్తున్నాడు, వీళ్ళని తీసుకెళ్ళిపోండి అని సొంత బంధువులే అప్పగిస్తున్నారు అనమాట. ఇక అతనికి ఇటువంటి బంధువులు అప్పగిస్తున్నారంటే ఇటువంటి టైంలో సిలువలో ఉన్న తండ్రి వీళ్ళు నా తల్లిని చూస్తారా అన్న ఆలోచన అయితే వచ్చేస్తుంది అక్కడ. ఎవరు నా తల్లిని చూస్తారంటే తన సంబంధంలో ఉన్నటువంటి ఏ సంబంధం వెలిగినట్టు ఒక అతను ఉన్నాడు అక్కడ. ఎవరు? యోహానికి ఇస్తున్నాడు అనమాట. అప్పుడు ఈమె నా తల్లి, ఈమె నువ్వు అప్పును చేర్చుకోమన్నాడు. ఎందుకంటే బంధువులు వెలివేశారు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ కలిసి సిలువ వేసినారు అన్నమాట అక్కడ కదా. అదే వాక్యంలో ఇంకొకటి చూడండి, అది మార్కు సువార్త 3:31 చూడండి కింద. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరులను సహోదరియు తల్లియునని చెప్పాను. అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు మనమైనా సరే ఎవరన్నా మన గురించి ఎవరన్నా వస్తే, మీ అమ్మగారు మీ అక్కగారు బయట వెయిట్ చేస్తున్నారు నీ గురించి అంటే, అప్పుడు మనం ఇదే మాట చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ బయట ఉన్న వాళ్ళు? ఇప్పుడు ముందుగా వచ్చిన వాళ్ళు మీకే సీట్లు ఉన్నాయి, వెనక వచ్చిన వాళ్ళకి లేవు, మీ మమ్మీ డాడీ వెయిట్ చేస్తున్నారు అక్కడ అంటే, ఎందుకు లేటుగా వచ్చారు వాళ్ళని వెళ్ళిపోమండి వెనక్కి. ఎవరైతే టయానికి వచ్చిన వాళ్ళు మాత్రమే సంఘంలోకి ఎంట్రీ ఉంటుంది, లేటుగా వచ్చిన వాళ్ళకి లేదన్నాం అనుకోండి. అప్పుడు మా మమ్మీ డాడీ ఏమంటారు, నేను మీ అమ్మాయి మీ డాడీని కదా, నాకు 2 సీట్లు రిజర్వేషన్ ఉంచాలి కదా అని అంటారు. అన్నారా? కంపల్సరీ అంటారు. అదే మాట ఇప్పుడు యేసుక్రీస్తు అంతమంది జనుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చూసి, వాళ్ళు నా తల్లిదండ్రులు కాదు, వాళ్ళు కాదు తల్లిదండ్రులు, ఎవరైతే నా ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నారు వాళ్ళు మాత్రమే నా అక్కలు నా చెల్లెళ్ళు అని వీళ్ళని బహిరంగంగా అవమానిస్తున్నాడు అనమాట అక్కడ దేవుడు. ఇంత అవమానం జరిగినప్పుడు వీళ్ళంతా అక్కడ సిలువ వేస్తుంటే వాళ్ళు ఉంటారు అక్కడ? ఎవరు ఉండరు. కన్న బంధువులే అతను నమ్మనప్పుడు వేరే వాళ్ళు ఎందుకు నమ్ముతారు అక్కడ? ఎవరు నమ్మరు కదా అక్కడ. నమ్ముతారా? నమ్మని ఆ టైంలోనే సిలువ అంటే ఏంటంటే ఆ రోమా ప్రభుత్వం అనేది సిలువ వేసేది అంటే కనుక అది ఒక ఘోరమైన శిక్ష అన్నమాట. అది ఆ శిక్ష ఎలాంటిది అంటే కనుక చెడ్డ పాపం చేసిన వారికి అటువంటి శిక్ష వేస్తారు. అటువంటి శిక్ష ఈయనకు పడుతుంది కాబట్టి వెళ్తే మనం కూడా అందులోనే ఇరుక్కుపోదామని చెప్పి వీళ్ళందరూ ఈ విధంగా అవమానించుని ఉన్నారు కాబట్టి తన తల్లిని ఎవరికి అప్పగిస్తే సేఫ్గా ఉంటుంది. ఇటువంటి మరణకరమైన సమయంలో కూడా తన తల్లిని ఎవరికి అప్పగించాలా? ఇంతమంది శిష్యులు ఉన్నా కూడా ఒక్క శిష్యుడు మాత్రమే తనతో పాటు ఉన్నారనమాట. ఆ ఉన్న శిష్యుని చూసి ఆ టైంలో అప్పగిస్తున్నాడు. ఏమని అంటే కనుక, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అంటే ఆయన ఇమ్మీడియట్గా అతను చేర్చుకున్నాడు అనమాట. అంటే మనమైనా సరే బాధల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మన తల్లిదండ్రుల గురించి బాధ్యత అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఏ టైంలో ఉన్నా సరే మనం ఎక్కడున్నా సరే తల్లికి తండ్రికి బాధ్యులుగా ఉండాలి. ఏ పని చేసినా బాధ్యత అనేది ఉండాలి. బాధ్యత అనేది స్టార్టింగ్లో ఉండాలి, మరణంలో ఉండాలి. ఇప్పుడు మనం చేసే ప్రతి పని అంటే మన ఇంట్లో మనం ఏం చేస్తామో మన పిల్లలు చూస్తూనే ఉంటారు. అంటే మన పిల్లలకి ఒక బాధ్యత అనేది నేర్పితేనే వాళ్ళు మంచిగా ఎదగడానికి ఉందన్నమాట. బాధ్యత లేకపోతే ఏమవుతుందంటే కనుక ఇలాగే దారి తప్పిపోతే తీసుకెళ్ళి తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాము? మనల్ని వదిలేసినట్టే అనాథ శరణాలయాల్లో పడేస్తున్నారు కదా. అటువంటి లేకుండా ఉండాలంటే మన పిల్లలకి ఫస్ట్ నుంచి మనం బాధ్యతలు అనేవి నేర్పాలన్నమాట. బాధ్యతలు నేర్పితేనే ఈ విధంగా అనాథ శరణాలయాలను తల్లిదండ్రులు వదిలేసే బాధ్యత అనేది ఉండదు అన్నమాట. కాబట్టి మనల్ని గౌరవించాలన్నా సరే మనము ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని అష్టంతో అడగాలన్నమాట ఏది చేసినా కూడా. కాబట్టి మనం చేసే ప్రతి పని బాధ్యతాయుతంగా ఉండేటట్టు సంఘంలో ఉండాలన్నమాట. ఓకే, ఇది చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. మంచిదండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా దేవుని నామములో వందనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ప్రకారం, ఏలీ ఏలీ లామా సబక్తాని, ఆ మాటలకు అర్థం, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని.
అలాగే ఇదే మాట మనం మార్కు సువార్తలో కూడా గమనించవచ్చు. 15వ అధ్యాయం 34వ వచనంలో ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని ఉంటుంది. మత్తయి సువార్తకి మార్కు సువార్తకి ఒక పదం తేడా, ఒకటి హీబ్రూ లాంగ్వేజ్ లో ఉంటే మరొకటి గ్రీక్ ట్రాన్స్లేషన్ లో ఉంటుంది. ఆ ఒక్కటి డిఫరెన్స్ ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మీ 4 సిలువలో మీ కుమారుడు పలికిన 4వ మాట ధ్యానించుండగా ప్రభా తండ్రి, ప్రభు ఆ మాట మీరు ఎందుకు పలికి ఉన్నారో ఆ మాటను మేము సరిగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అందించమని కోరుకుంటున్నాను ప్రభా తండ్రి. వినగలిగే చెవులను ప్రభా తండ్రి చెప్తున్న నాకు మీ తోడు నాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మరియు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇక్కడ యేసుక్రీస్తు గారు పలికిన మాట నన్నెందుకు చెయ్యి విడిచితివి అని. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టారని చెప్పి మనకి ఈ వాక్యంలో క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు విడిచిపెట్టాడు అనేది, అసలు ఆ విడనాడడం అనే విషయం నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది, ఈ 2 విషయాల్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. ముందుగా ఇదే వాక్యాన్ని మనం కీర్తనల గ్రంథంలో కూడా చూడొచ్చు. 22వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని చెప్పి దావీదు గారు రాసిన కీర్తనలో ఇది ముందుగానే ఒక ప్రవచనంగా చెప్పబడింది. అంటే ఇదంతా జరుగుతుంది అని చెప్పి ముందుగానే నిర్ణయించబడిన విషయం. ప్రవచనం అక్కడ రాసి ఉంది. అంటే యేసుక్రీస్తు వారు ఇలా సిలువయాగానికి బలి అవుతారని చెప్పి ముందుగానే ఇదంతా జరుగుతుందని అనాది ప్రణాళికల్లోనే తండ్రి అయిన దేవుడు వాళ్ళకి దావీదు చేత పలికిన మాట అది. సో మనం ఇదే వాక్యాన్ని, సరే ఎందుకు దేవుడు చెయ్యి విడిచాడనే వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూస్తే, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. యేసుక్రీస్తు వారు ఈ శిలువ మరణం పొందడానికి వెనుక కారణాలు ఉన్నాయి. బైబిల్లో మనం కనుక మొత్తం వెతికినట్లయితే చాలా చోట్ల చాలా వివరంగా మనకి కనిపిస్తుంటుంది. అందులో నేను ఒక 5 మీకు కోట్ చేయాలనుకుంటున్నాను. అందులో హెబ్రీయుల్లో ఏమని ఉంది? దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అని చెప్పేసి. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం గనక చూసినట్లయితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపెను. మనము త్రోవ తప్పి మనకి ఇష్టం వచ్చిన బాటలో మనం ఉంటుండగా, మన పాపాలు మనకు నచ్చినట్లు మనం చేస్తుండగా ఏం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు ఆ పాపాలన్నింటినీ కలిపి ఎవరి మీద మోపాడు? యేసుక్రీస్తు మీద ఆ దోషాలన్నింటినీ మోపి ఆయన శిలువ యాగానికి బలి చేసినట్టు మనము అర్థం చేసుకుంటున్నాం ఈ మాటలను బట్టి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే గనక, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేని నుంచి ఇక్కడ రక్షింపబడుతున్నామని రాసింది? ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. అంటే మనం ఉగ్రతకు లోబడే వ్యక్తులుగా ఉన్నాం. అంటే ఆల్రెడీ మనం ఉగ్రతకి అర్హులుగా ఉన్నామని చెప్పేసి ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు వారిని సిలువలో దేవుడు చెయ్యి విడిచిపెట్టవలసిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. అలాగే నీతిమంతులుగా చేయుటకు, అదే వచనంలో ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అంటే అంతకుముందు ఎలా ఉన్నట్లు? మనము అనీతిమంతులుగా ఉన్నాము, ఉగ్రతకు కారణభూతులమై ఉన్నాము, అనీతిమంతులుగా ఉన్నాము. సో అలానే అదే 5వ అధ్యాయం 10వ వచనం దాని కింద చూడగా, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అలా దేవునితో సమాధానపరచబడిన ఎడల అంటే దేవునితో మనకి సమాధానం కూడా లేదు. ఆ సమాధానం పొందడానికి, మనకి నిత్య రక్షణ కలగడానికి కూడా
ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయని మనం గమనించవచ్చు. అదే రోమపత్రిక అదే 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. సో అందరం మనం దేనికి సంప్రాప్తం, మనకి మరణం అనేది ఖచ్చితంగా అందరికీ ఉంది. సో ఆ మరణం నుండి తప్పించడానికి కూడా దేవుడు మన కోసం తన కుమారుణ్ణి సిలువ మీద బలి ఇచ్చినట్లు చూస్తున్నాం. అయితే ఇవన్నీ ఈ పైన కోట్ చేసిన 5 వచనాలను మనం గమనించినట్లయితే మనల్ని దాస్యం నుండి విడిపించడానికి, నీతిమంతులుగా చేయడానికి, లేదా ఉగ్రత నుండి తప్పించడానికి, సమాధానం కోసం దేవునితో సమాధానం ఏర్పరచుకోవడానికి, లేదా మన మరణం నుండి తప్పించబడడానికి దేవుడు మనకి యేసుక్రీస్తు వారిని సిలువ రక్తంలో బలి ఇచ్చాడని చెప్పేసి అర్థమవుతుంది. కానీ ఇదే మాటను మనం ఇంకొక వైపుగా ఆలోచించినట్లయితే మన గురించి కూడా మనకి మంచిగా క్వాలిటీస్ అనేవి రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఏమని, మనం ఆల్రెడీ దాస్యమునికి లోబడిన వాళ్ళం, మనం దోషులం, అనీతిమంతులం, మనం చేసిన పాపాలని బట్టి మనం దేవుని ఉగ్రతను పొందుకొని ఉన్నాం. సో మనం ఉన్న పొజిషన్స్ ఏంటంటే దేవుని దగ్గర దేవుని ఉగ్రతను పొందుకొని మనం రెడీగా ఉన్నాం. సో మనకి ఈ సిలువ యాగం అనేది మన కోసం దేవుడు చేసిన పని. సో ఇట్లాంటి జీవితం మనం కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని ఉగ్రతని పొందుకొని అలాగే మరణాన్ని కూడా కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మన కోసం దేవుడు యేసుక్రీస్తుని తన కొడుకుని బలిగా అప్పగించారు. సో ఈ క్వాలిటీస్, ఇప్పుడు మనకి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, పాపంలో ఉన్నాము, ఉగ్రత, దోషులు, సకల పాపంలో మనం మునిగిపోన్నాము. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న మన కోసం దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రియ కుమారుణ్ణి చెయ్యి విడిచిపెట్టాడు. మనల్ని విడనాడకూడదు అనే ఉద్దేశంతోనే తన ప్రియ కుమారుని చెయ్యి అనేది విడిచిపెట్టాడు. ఇది కూడా ఇప్పుడు కాదు కదా, దేవుడు అనాది ప్రణాళికలోనే రచించుకున్నాడు. నా బిడ్డలు ఇలా పాపం చేస్తారని తెలుసు, సో అందుకని తన దగ్గర ఉన్న తన ప్రియ కుమారుణ్ణి చెయ్యి విడిచేసిన సందర్భం, ఆ చెయ్యి విడిచేసినంత ఆ సందర్భం అనేది మనం ఆలోచించేంత తేలిక కాదు. చెయ్యి విడిచేశాడు దేవుడు, తండ్రి చెయ్యి విడిచేశాడు అనేది అది తీసి మనం నార్మల్గా ఎట్లా అంటే మనకు అలవాటైపోయి ఎన్నో సంవత్సరాలుగా మనం దేనికి ఇదంతా జరిగింది అంటే మన పాపాల కోసం జరిగింది, అలవాటైపోయింది, సింపుల్గా మనం అట్లా చెప్పేసుకుంటాం. కానీ ఆయన ప్రేమ అనేది మనకి ఇందులో అర్థం కావాలి, విడవబడ్డం అనేది అర్థం కావాలి, దేవుడు చెయ్యి విడిచాడు అనేది అర్థం కావాలంటే ముందు మనం ప్రేమని అనేది పొంది ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉంటేనే విడిచిపెట్టడం అనేది ఎంత బాధాకరమైనదో మనకు తెలుస్తుంది. ఒకవేళ మనం ఒకరిని దగ్గరగా ఉన్నాము, సరే ఉదాహరణకి మన ఫ్యామిలీలోనే తీసుకుందాం, మన తల్లిదండ్రులు ఎవరున్నారు అనుకోండి, మనకు ఉదాహరణకి మన పక్కన వాళ్ళు ఎవరైనా చనిపోయారని తెలిస్తే మనం ఏమనుకుంటాం, అయ్యో పాపం చనిపోయారని మాత్రమే అనుకుంటాం. అదే మన ఇంట్లో నా తండ్రి చనిపోయాడని చెప్పాలంటే అదెంత బాధాకరంగా ఉంటుంది. ఎందుకు, మన తల్లిదండ్రులకి మనకున్న ఎఫెక్షన్ అలాంటిది. అట్లాగే తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తుకి కూడా అంత ఎఫెక్షన్ ఉండాలిగా. అందుకే కదా మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమని వినిపిస్తుంది స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. అది ఎవరు రాసిన, ఇట్లా అపోస్తులు వీళ్ళు రాసిన మాట కాదు, దేవుని స్వరమే మాట్లాడుతుంది. అక్కడ సూటిగా చెప్తుంది ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు. సో అంత ప్రియ కుమారుణ్ణి మన కోసం ఇచ్చారంటే అది ఆషామాషి విషయం కాదు. అలాగే వాళ్ళిద్దరున్న, మనం అనుకుంటున్నట్టు మనకి మన తల్లిదండ్రులకు ఉన్న ఎఫెక్షన్ ఎట్లా ఉంటుందో వాళ్ళిద్దరికి కూడా అంత ఎఫెక్షన్. తండ్రికి యేసుక్రీస్తుకి వాళ్ళంతా ఇదిగా ఉండుంటారు. ఎంతో ఈ యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు, ఈ అనాది భూమి నిర్ణయించకబడక ముందు నుంచి కూడా వాళ్ళందరూ ఏకంగా కలిసి ఉన్నవారు కదా. అలాగే మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం కనుక చూసినట్లయితే, ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారితో ఇట్లా ప్రతిస్తుంది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కానీ తనంతట తాను ఏమీ చేయలేదు. తండ్రి చేయనది చూచి తండ్రి చెప్పినది విని అది మాత్రమే యేసుక్రీస్తు భూమి మీద చేశాడని చెప్పి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే ఎక్కడ నేర్చుకొని వచ్చాడు అవన్నీ? ఆయన తండ్రి దగ్గర నేర్చుకొని, అంటే వాళ్ళిద్దరు ఉన్నారు కదా, కలిసి ఉన్నారు కదా, ఉండి తండ్రి దగ్గర నేర్చుకున్న మాటల్ని, తండ్రి దగ్గర వినిన సంగతుల్ని మాత్రమే నేను మీకు బోధించుచున్నాను, ఏది నా అంతటా నేను చేయలేదు, తనంతటా తాను చేయలేదు అని అందులో రాసి ఉంటుంది.
మన పిల్లల్ని కూడా మనము చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు పిల్లలు లేదా మన తల్లిదండ్రులు అనుకుందాం, పిల్లలు ఉన్న వాళ్ళకి నా పోలికలో ఉన్నారు, నా పోలిక చెప్పున ఉన్నారు, నేను చేసినట్లే పనులు చేస్తారని చెప్పేసి మనం ఎంత కోట్ చేస్తాము. అలాగే యేసుక్రీస్తు వారు కూడా నేను నేర్చుకున్నది కాదు, నా తండ్రి దగ్గర నేర్చుకున్నది నేను మీకు తెలియజెప్తున్నాను అని చెప్తున్నారు. సో అంత ప్రేమ కలిగిన వారిద్దరూ ఎలా ఎంత ఈజీగా బలియాగం చేశారు అన్నది అర్థం చేసుకోవాలంటే, అందుకే నేను అంటున్నాను, విడవబడడం అనేది అర్థం కావాలి అంటే ఆ ప్రేమ ఆ ఇద్దరు కలిగి ఉన్నది కూడా తెలియాలి. మన దగ్గర నుంచి ఒకళ్ళు విడిపోతేనే మనకి అది అర్థమవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన సొంత పిల్లల్ని ఎవరు ఉన్నారు, మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒక బలహీనమైన కుక్క అక్కడికి వచ్చింది అనుకోండి, మీరు కూడా అక్కడే ఉన్నారు. ఆ కుక్క ఆ పసిబాలుని కొరికి రక్తం అంతా గాయపరిచి రక్తం అవుతుంటే మీరు ఎదురుగా ఉండి మీ చేతిలో కర్ర ఉండి చేతులు కట్టుకొని ఏం చేయకుండా నుంచొని ఉన్నారు. అది ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయండి. మీరు కొట్టగలరు, అది బలహీనంగానే ఉంది, దాన్ని ఏదైనా చేయగలరు, కానీ అదేం చేస్తుంది, గాయపరుస్తుంది బిడ్డని, బిడ్డ రక్తంలో ఉంది, అయినా కూడా మీరేం చేయకుండా కదలకుండా అలానే కూర్చోవాలి. ఆ నొప్పి, ఆ బాధ, మీ కళ్ళెదురు మీ బిడ్డ సఫర్ అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుంది, అవునా కాదా? అట్లాంటిది అత్యున్నత సింహాసనం మీద నుంచిన తండ్రి, ఆయన ఎంత శక్తిమంతుడు అనుకుంటే భూమిని ఒక్క నిమిషంలో కూడా ఎలా సృష్టించాడో అలానే తీసివేయగలడు. అలాగనే అత్యంత బాధలో ఉన్న తన ప్రియ కుమారుడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడుస్తున్నావు అని అడుగుతున్నాడు అంటే ఎంత బాధతో ఆ మాట, నొప్పి తాళలేక ఆ బాధ ఆ మాట అని ఉంటాడు కదా. ఇక్కడ మనము తండ్రి యొక్క ప్రేమని అర్థం చేసుకోగలగాలి. అంత నొప్పి తన కుమారుడు పడుతున్నా కూడా తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. తండ్రి ఆజ్ఞను బట్టి కుమారుడు కూడా తండ్రి ఆజ్ఞకి తల ఉంచాడు. ఈ రెండు మనము అర్థం చేసుకోవాలి. అలానే దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి యోబు గారిని చూసామంటే కనుక, యోబు గారిని అపవాది అడుగుతుంది, మీరన్నీ సకల సౌకర్యాలు కల్పించారు కాబట్టి ఆయన మీకు అంత విధేయత కలిగి ఉన్నాడు, లేకపోతే నార్మల్గా అందరిలానే పాపం చేస్తాడని చెప్పి అపవాదికి అప్పగించేసినప్పుడు దేవుడు చేయి విడిచిపెట్టాడు కదా, యోబుని కూడా వదిలిపెట్టాడు. అయినా కూడా ఏం జరిగింది, చాలా విశ్వాసంతో యోబు గారు నిల్చున్నారు. సో మన జీవితంలో కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టే సందర్భాలు ఏది వచ్చినప్పటికి కూడా యేసుక్రీస్తు గారు ఎలా ఆయన మాటలకు తల వంచి ఎలా ఆజ్ఞలు పాటించారో, అలాగే యోబు గారు ఎంత విశ్వాసంతో నిల్చున్నారో మనం కూడా అలాగే తండ్రి చూపిన ప్రేమను, కుమారు యొక్క రక్తాన్ని యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకొని అలానే ఉండాలని చెప్పేసి దేవుడు ఈ మాటలను బట్టి తెలియజేస్తున్నారు. చివరిగా 1 తెస్సలోనిక గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 1 తెస్సలోనిక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకోవాలన్నది అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. సో ఇదంతా జరిగించి తన ప్రియకుమారుని చెయ్యి వదిలేసి శిలువయాగంలో బలి చేసిన తండ్రి మన దగ్గర నుంచి చివరిగా ఒక దేవుని చిత్తం ఏంటి మన పట్ల అంటే గనక మన ఘటములను మన హృదయాలను మనము పరిశుద్ధత కలిగి నడిపించడం, అదే దేవుని చిత్తానుసారం మన పట్ల. సో అలా చేస్తేనే మనము తండ్రి అయిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళే వారముగా ఉంటాము. సో కుమారుడు తెలిసి నిత్య జీవానికి మార్గాన్ని చూపాడు, తల వంచి నిత్య జీవానికి మార్గాన్ని చూపాడు. ఆయన నిత్య జీవాన్ని మనం చేరుకోవాలి అంటే మనం కూడా అలాగే ఆయన మాటలను శిరసావహించిన ఎడల మనం కూడా దేవుని కుమారుడు ఎలాగైతే తండ్రిని చేరుకున్నాడో మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి మనం కూడా తండ్రిని చేరుకోవాలని చెప్పేసి నా చిన్ని మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు ఏమన్నాడండి, నేను తప్పికొనుచున్నాను. లేఖనములు నెరవేరినట్లు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. సో యేసుక్రీస్తు వారి గురించి రాసిన మరి ప్రవక్తలు మరి పితరులు రాసిన మాటలు మరి నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు మరి భూమి మీదకి వచ్చినట్టు మనకు కనపడతా ఉంది పిల్లలు. ఆ మాట నెరవేరాలి అని చెప్పి మరి లేఖనములు నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అనే మాట మనకు కనపడతా ఉంది పిల్లలు. సిలువలో 5వ మాటగా మనకు కనపడతా ఉంది పిల్లలు. మరి ఇదే మాట కీర్తన గ్రంథం ఈ యొక్క ప్రవచనం 69వ కీర్తన 22వ వచనంలో ఈ మాట ఉంటుందండి. 21, 22 వారు చేదు నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పికైనప్పుడు చిరకం త్రాగనిచ్చిరు అనే మాట అక్కడ కనపడతా ఉంది పిల్లలు. అయితే మరి యేసుక్రీస్తు వారు
మరి భూమి మీదకి ఎందుకు వచ్చారా అని చెప్పి మనం కనపడుతూ చూస్తే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకే ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు ప్రియులారా. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడింది కనుక దాని ప్రకారం చేయటానికి నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పి మాట యేసుక్రీస్తు వారు చెప్పి నెరవేర్చిన సందర్భం కూడా మనకు కనపడతాను ప్రియులారా. సో దప్పిక ఎప్పుడైందండి? దప్పిక ఎప్పుడు అవుతుంది? బాగా కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఏమైందండి? దప్పిక అవుతుంది. లేదంటే మరి ఆ సిలువలో మరి రక్తం కార్చాడు కదా, రక్తం కార్చినప్పుడు మరి ఆ రక్తం కారినప్పుడు మరి బాడీలో ఉన్న ఎంత డీహైడ్రేట్ అయిపోయి మొత్తం బ్రెయిన్ దాహం కోరుకుంటా ఉంటుంది పిల్లరా. నాలిక ఏమవుతుందంటే నాలిక డ్రైనెస్ అయిపోతుంది. బ్రెయిన్కి వెంటనే సిగ్నల్స్ అందుతాయి. ఏమని అందుతాయి అంటే దాహం మంచినీళ్ళు తాగు అనే సిగ్నల్ అయితే వెళ్తూ ఉంటుంది పిల్లలు. అయితే మరి యేసుక్రీస్తు వారికి నిజంగా సిలువలో కాకుండా అంతకుముందు కూడా ఒకసారి మరి నాకు వాటరీ దప్పిక అవుతుందని చెప్పి అడుగుతున్న సందర్భం ఒకసారి పరిశీలిద్దాం పిల్లలు. తెలుసు కదండి అందరికీ. ఎక్కడ సందర్భం అది? యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి కనుక మనం చదివితే పిల్లరా, 4వ అధ్యాయము 4వ వచనం నుండి మరి 42 వచనాల వరకు చూస్తూ ఉంటే ప్రియులారా, ఆయన యేసుక్రీస్తు వారు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసినప్పుడు కనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయ సుకార్ అని ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిన ఆ బావి యొద్దకు కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైన. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆయన అడిగాను అని చెప్పి మనకు కనపడతా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారు బాగా మరి సువార్త ప్రకటించి మరి అలసిపోయి కూర్చున్నట్టు మనకు కనపడతా ఉంది. అప్పుడు ఆయనకి ఏమైందండి? దాహం అయితే ఎవరిని అడిగాడండి? ఒక సమరయ స్త్రీని అడిగాడు. ఏమడిగాడు? నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఏమని చెప్పి అడిగాడు. అయితే ఆ సమరయ స్త్రీ వేస్తున్న ప్రశ్నలు ప్రియులారా ఏమేస్తుంది? ఏమని చదవండి తర్వాత. యేసు నాకు దాహం అడిగాను. 7వ వచనం. సమరయ స్త్రీ చాలండి. యూదులు సమరయులతో ఏం చేయరండి? సాంగత్యము చేర్పిరా. ఈ మాటలో మరి దేవునికి దూరంగా ఉన్న అన్యజనుల యొద్దకు వచ్చి యేసుక్రీస్తు అన్యజనులుగా ఉన్న వారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? దాహానికి ఏమని చెప్పి అడుగుతా ఉన్నట్టు మనకు కనపడుతుంది పిల్లలు. ఎందుకు యూదులు సమరయులతో సాంగత్యం చేరిపోయారంటే మరి యూదులు మరి ఈ సమరయులు అనే వాళ్ళు ఏంటంటే పూర్వకాలంలో మరి చెరలోనికి వెళ్ళినప్పుడు మిశ్రత జనాంగం. అక్కడ వారిని వివాహము చేసుకొని దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు అన్యులతో వివాహం చేసుకోవద్దంటే వీరు ఏం చేశారంటే వివాహం చేసుకొని వారితో పిల్లలను కలిగిన సంతానమే ఎవరండి? ఈ సమరయులు అన్నమాట. కాబట్టి వీరు వాళ్ళంటే చులకన భావం కలిగి ఉంటారు పిల్లలు. అయితే ఇక్కడ మరి ఆ తర్వాత నాకు అన్ని చెప్తా ఉంటుంది పిల్లలు, నాకు దీని జీవజలం ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు అన్న మాటలు మనకు కనపడతా ఉంది. అట్లనే కింద చదువుకుంటా వస్తే అమ్మ నీకు నీ భర్తను తీసుకొని రమ్మంటే లేదు నాకు భర్త లేదు అంటాడు. అయితే యేసుక్రీస్తు వారు అంటే నీకు 5 పెనిమిటిలు కంటని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తానా ఒక మాట చెప్తారు. అయితే ఆమె ఆశ్చర్యపడి ఏం చేసిద్ది? ఊరిలోనికి వెళ్ళి వాళ్ళందరికీ యేసుక్రీస్తు వారి గురించి చెప్పిద్ది అనమాట. చెప్పినప్పుడు ఏమంటారు? ఒకసారి 28 నుంచి చదువుదామండి. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చాలు పిల్లరా. అయితే సమరయ స్త్రీ చెప్పిన మాటలు బట్టి మరి యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచారంట. ఎవరండి? సమరయ ప్రాంతంలో ఉన్న జనాల ఊరి వారందరిలో మ్యాక్సిమం ఎక్కువ శాతం యేసుక్రీస్తు వారు మరి ఆమె యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటలు బట్టి విశ్వసించినట్టు ఈ వాక్యం మనకు కనపడుతుంది పిల్లలు. చూసారు పిల్లలు? ఆలోచించండి ఈ వాక్యం ఒకసారి. ఆయన దాహంగా ఉందన్నాడు, ఆ వాటర్ ఇచ్చిందా? మంచినీళ్ళు ఇచ్చినట్టు కనపడదండి.
మంచినీళ్ళు ఇచ్చినట్టు ఈ వాక్యాలు ఎక్కడ రాయబడలేదు. కానీ ఈయన చెప్పిన మాటలకి ముగ్ధురాలై ఈ ఊరిలోకి వెళ్ళి ఊరిలో ప్రజలందరినీ పిలిచి జనాలందరికీ యేసుక్రీస్తు వారి గురించి చెప్తే వారు వచ్చి ఈయన యందు ఏం చేశారండి? విశ్వసించినట్టు మనకు కనపడుతుంది పిల్లరా. ఆత్మీయ దాహం కలిగిన వారిని తీర్చిందండి. ఆ సమరయ స్త్రీ ఏం చేసిందండి? వాముతో పాటు చాలా ఆత్మలను రక్షించింది. చాలా ఆత్మలు రక్షించింది. చాలా మంది మారిపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని చూసి నీవు చెప్తున్న మాట కాదు, ఆయన చెప్పిన మాట బట్టి నేను ఆయన్ను చూసి విశ్వసిస్తున్నా అని చెప్పే మాట తర్వాత మనకు కనపడుతుంది పిల్లలు. చూసారండి? ఒక దాహానికి వచ్చిన దాహం అవుతుందని చెప్పి వచ్చిన యేసుక్రీస్తు వారు ఒక వెలివేయబడిన వారి జాతి వారి చేత ఏం చేశాడండి? ఏం చేశారు? ఆయన యొక్క మాటలు తెలిపితే వారు ఏం చేశారంటే మరి మారిపోయారు ప్రియులారా. వారి మారిపోయిన సందర్భాలు మనకు కనపడతాం పిల్లారా. మరి యేసుక్రీస్తు వారు ఇందా మనం చదివాం కదా, లేఖనములను నెరవేరునట్టు. అంటే ఆయన లేఖనాన్ని నెరవేర్చాడు కదా, లేఖనాన్ని నెరవేర్చాడు. మరి ఆయన చెప్పిన మాట నెరవేర్చడా? ఏమండి? లేఖనాలు ఆ పితరులు లేఖనాలు రాశారు, ఆ లేఖనాల్లో ఉన్నదంతా నెరవేర్చాడు. మరి యేసుక్రీస్తు వారు వెళ్తా కూడా మాట చెప్పాడు కదా, చాలా మాటలు చెప్పాడు కదా. ఒక మాట చదువుదాం ప్రియులారా. అది ఎక్కడ ఉందంటే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వచనాలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి చదువుతామండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్టు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టు. చూసారండి? ఇది కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. ఎప్పుడు జరిగింది ఇది? భవిష్యత్తులో జరగబోయే మాట. ఆల్రెడీ లేఖనాలు నెరవేర్చినట్టు చెప్పినన్ని నెరవేర్చేశాడు. మరి ఆయన చెప్పిన మాట కూడా నెరవేర్చడా? దాహం అవుతుంది అనే మాట కూడా నెరవేర్చాడు సిలువ మీద యేసుక్రీస్తు వారు. మరి భవిష్యత్తులో మరి ఆయన రెండో రాకల్లో చెప్తున్న మాటలు నెరవేర్చడా పిల్లరా? ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏం చేస్తున్నాడు అంట ఆయన? ఏమండి? సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమతో సింహాసనాసీనుడై అప్పుడు సమస్త జనములను ఆయన పోగు చేసి గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వేరుపరచను, గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు కదా. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన రెండవ రాకల్లో వేరుపరుస్తాడు ప్రియులారా. ఇది ఖచ్చితంగా జరిగిద్ది. ఈ ఖచ్చితంగా జరిగే దాని గురించి మనం చాలా జాగ్రత్తగా వేయాలి. అప్పుడు అది జరుగుతున్నప్పుడు మరి ఎవరిని దేని గురించి ఒకసారి 35వ వచనం చదవండి. 35వ వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునైంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినైంటిని, నన్ను చూడనిచ్చిరితి అని చెప్పి ఇట్ల గురించి అన్నీ చెప్తా ఉంటే వాళ్ళు అడుగుతారనమాట. 37లో అంటాడు, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉన్నావు, నీకు మేమెప్పుడు మరి వాటర్ ఇచ్చామని చెప్పి దాహం ఇచ్చాము, మరి ఎప్పుడు వస్త్రాలు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులతో మీరు ఒకరికి చేసిన ఎడల నాకు చేసినట్లే అని చెప్పి నిశ్చయముగా చెప్తున్నాడు ప్రియులారా. అంటే సహోదరులకు దాహం మరి ఆయన దాహం ఏంటి అంటే అన్ని జనులని మరి యేసుక్రీస్తు వారి దానిలోనికి మరి ఆయన యొక్క మార్గంలోనికి మరి తీసుకురావడమే మన పని. ఏమండి? ఎవరు చేశారు? అప్పుడు ఏం చేశారండి? ఏ స్త్రీ చేసింది? ఒక సమరయ స్త్రీ చేసింది ప్రియులారా. ఒక సమరయ స్త్రీ చేసింది. ఈనాడు మనం చేయవలసిన పని ఏంటంటే దప్పిక కొని ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ దాహాన్ని మనము మరి తీర్చాలి. దాహాన్ని తీర్చాలంటే మనం కూడా సమరయులులాగా దూర ప్రాంతాల్లో దూరదేశాల్లో అన్ని జనులుగా ఉన్న ప్రజలందరి యొద్దకు వెళ్ళి ఆయన గురించిన మాటలు చెప్పి ఎవరి దగ్గర తీసుకొని రావాలి? యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొని రావాలి. అప్పుడు మరి ఆ దాహాన్ని నాకు తీర్చావా అని అడుగుతాడు రేపు వచ్చినప్పుడు. నేను దాహం అయింది, నాకు మీరు తీర్చారా అంటే తీర్చేవాళ్ళు ఎవరండి? ఆయన పనిని ఎవరైతే నెరవేరుస్తారో వారు దాహాన్ని తీర్చినాడు. అప్పుడు వారు తండ్రితో కూడా యేసుక్రీస్తు వారితో కూడా రాజ్యంలో పాలిబందులు పొందుతారని చెప్పి మరి దేవుడు తన యొక్క మాట ద్వారా హెచ్చరిస్తున్నాడు పిల్లారా. మరి మంచిదండి. మరి సమయాన్ని ఇచ్చిన నాకు మరి కరుణాకర్ గారికి మరి సంఘం అంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సురేష్ అన్న గారు వాక్య ధ్యానం చేస్తారు.
దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్య భాగంలోకి వెళ్దామండి. సమాప్తమైనది అన్న పదం గురించి మనం ధ్యానం చేద్దామండి. యాక్చువల్లీ ఇది రోజు ఇది చెప్పాల్సింది ఉదయం రాకపోవడం వల్ల నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇట్టి అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలోకి వెళ్ళిపోదామండి. సమాప్తమైనది అంటే సంపూర్ణమైనది అంటే ఏమీ లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక మన పాపం అంతా క్షమించబడినది. ఇక మీరు శుద్ధులు కనుక మనం ఇక ఏ పాపం చేయకుండా ఉండటానికి దేవుడు చెప్పిన పదము ఫస్ట్ సిలువలో నుండి సమాప్తమైనది అంటే ఇక మీ పాపాలన్నీ క్షమించబడ్డాయి కాబట్టి మీరు ఇక పాపము చేయకుడి, అది అర్థం అనమాట. అది సంపూర్ణం అయిపోయింది అన్నమాట. అక్కడ అంటే సిలువలో ప్రతి వాక్యాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ పోతున్నాడు అనమాట. అది అయితే దేవుడు సంపూర్ణమైనది చెప్పడానికి ఒక ఉదాహరణ చూద్దామండి. అతను ఎందుకు వచ్చినాడు అనే దానికి అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. దేవుడు అయినా సరే, మన కంపెనీలో మనం పనిచేసే వాళ్ళమైనా సరే, మనకి ఏదైనా వర్క్ ఇస్తే మనం ఏం చేస్తాము, సంపూర్తిగా చేస్తాం. అంటే పెండింగ్ లేకుండా పని చేస్తేనే అది సంపూర్తి అయినట్టు అన్నమాట. అంటే దేవుడు తన కుమారుడికి ఇచ్చిన పని సంపూర్తి చేయడానికి మాత్రమే భూమి మీదకి వచ్చి సంపూర్తి చేసి ఆయన యొక్క మహిమను కనపరిచాడు అనమాట. అంటే ఏ పని చేసినా సరే దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండాలి. తండ్రి కుమారుడు గణపరిచాడు, మనం సంఘంలో గణపరచాలా, వాక్యాన్ని గణపరచాలా. ప్రతి ఒక్కరు అందరికీ తలాంతులు ఉంటాయి, ఉండవా? కొంతమందికి పాటలు పాడే తలాంతులు ఉంటాయి, కొంతమందికి వాక్యం చెప్పే తలాంతులు ఉంటాయి, కొంతమందికి సంఘం వెనుక ఉండి సేవ చేసే వాళ్ళకి అలాంటి అధికారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి చేయలేరు, కొంచెం సిగ్గు భయంతో ఉంటారు. కానీ కొంతమంది వేరే విధంగా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు ప్రతి సంఘంలో కూడా. అంటే ఒక సంఘం అనేది సంపూర్ణ అవ్వాలంటే అందరూ కలిసి చేస్తేనే ఇప్పుడు పరిపూర్ణం అవుతుంది. అంటే మీకు ఇచ్చిన ఏ తలాంతనైనా సరే మీరు మీ సంఘంలో ప్రతి ఒక్కరు నెరవేర్స్తే అది మీ పని సంపూర్తి అయినమాట. ప్రతి ఒక్కరి సంఘంలో అంటే మనం ఏ పని చేసినా సరే సంఘంలో సంపూర్తిగా చేసిన నాడే ఆ సంఘం అనేది అభివృద్ధి చెందుతున్నమాట. అది అంటే దేవుడు సిలువలో ఉండి మన పాప క్షమాపణ మనకి ఇచ్చి ఈ సంఘాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం కూడా ఒక సంఘంలో ఉన్నామంటే ఆ పనిని మనం ప్రతి ఒక్కరు సంపూర్తి చేయాలా. అది ఎలాగో పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలా, వెనుక ఉండి సంఘాన్ని ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహిస్తూనే ఉండాలా. అంటే ఈ విధంగా చేస్తే ఒక సంఘం అనేది ఎలాగైతే బలపడుతూ అభివృద్ధి చెందుతుందో, ఆ యొక్క దేవుని మార్గంలో వెళ్తుందో అలాంటి పని మనం చేయాలంటే మనం కూడా సంపూర్తిగా ఆశీర్వాదకరంగా ప్రతిరోజు బైబిల్ని పఠనం చేసి అందులో ఉన్న ప్రతి వాక్యాన్ని మనం అర్థం చేసుకునే విధంగా మనం ఉండాలన్నమాట. అంతేగాని సంపూర్తిగా చేయమన్నప్పుడు ఈ రోజు రాకపోతే ఏమవుతుంది, రేపు రాకపోతే ఏమవుతుంది, చర్చికి ఒక రోజు రాకపోతే ఏమవుతుందంటే అది మనకే వదిలేసుకోవాలన్నమాట. మన మనసుకే మనం చెప్పుకోవాలా. కాబట్టి ఇంకొక విషయం చూద్దామండి. అది మార్కు సువార్త 1:38 చూడండి, ఒక్క నిమిషం. మార్కు సువార్త 1:38. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్టు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చునని వారితో. ఎందు నిమిత్తం వచ్చాడు ఇక్కడికి? ప్రతి గ్రామానికి వెళ్ళి అంటే సువార్తను ప్రకటించడానికి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రకటించడానికి వచ్చాడు అన్నమాట దేవుడు ఇక్కడ. అంటే మనము ఒక్కసాటే ఉండకుండా వాక్యం అనేది ప్రబలాలంటే ఏం చేయాలా? ప్రతి ఒక్కరు కూడా వాక్యం ఎక్కడైనా చెప్తున్నామంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి ఈ వాక్యం అనేది ఇంకా అభివృద్ధి చెందడానికి కోసమే దేవుడు చేస్తున్నప్పుడు మనకు కూడా ఇదే చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అంటే నేను ఏదైతే వాక్యం చెప్పడానికి ఈ భూలోకానికి వచ్చి ఎలాగైతే నేను వాక్యం చెప్తున్నానో మీరు అదే విధంగా ఎక్కడైనా వాక్యం కనుక చెప్పబడుతుంటే కనుక మీరు కూడా అక్కడికి వెళ్ళి దాన్ని బలపరిచి ఇంకా అభివృద్ధి చేయమంటున్నాడు. అంటే ఒక సంపూర్తిగా వాళ్ళకు కూడా మనం ఎవరైనా వాక్యం చెప్తుంటే వాళ్ళ సంఘానికి కూడా వెళ్ళి మనము సంపూర్ణం చేయాలన్నమాట. అది ఎక్కడ మన ద్వారా అంటే
బయట ఎక్కడ జరుగుతున్నా సరే వాక్య పరిచర్య అనేది మనము కూడా హెల్ప్ చేస్తేనే అక్కడ వాళ్ళు సంపూర్ణం చేయగలుగుతారు. అంటే మనం చేయగలిగే పని అవసరమైతేనే చేయటం కాదు, మనం చేయాల్సిన పని దేవుడు సంపూర్ణంగా చేయమన్నాడు. అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా సంపూర్ణత అనేది ఉంటే మనం చేయగలం. అంటే సంఘం నడిపించాలంటే, సంఘ అవసరతలు నడిపించాలంటే మనము ఒకళ్ళ మీద ఎప్పుడు మనము ఆధారపడకూడదు. మోషే గ్రంథం అదే చెప్తుంది. ఒక్కసారి మోషే ఏం చెప్పాడు, రేపు మనకి ఇది మందిరం కట్టబోతున్నామని ఒక్కసారి మాత్రమే ఆజ్ఞాపించడం జరిగింది. తిరిగి మళ్ళీ ఏమని ఆజ్ఞాపించాడు, సంఘం మొత్తం కానుకలతో నిండిపోయింది, మీరు ఎవరు తేవద్దని చెప్పాడు. అంటే ఏంటి, ఒక్కసారి మాట వింటేనే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న బంగారము వెండి ఆభరణాలు అన్నీ తెచ్చి ఇక్కడ ఇచ్చి వాళ్ళ ఆ యొక్క మందసము ఆ యొక్క మందిరం అనేది కట్టడానికి క్లియర్ అయిపోయింది. అంటే సంపూర్ణంగా సంఘం అనేది ఎలా వచ్చిందో చూడండి అక్కడ. అంటే మళ్ళా మోషే తిరిగి ఏం చెప్పాడంటే, ఇంకా మీరు తేవద్దు, ఆపేయండి, మీ కానుకలు తీసుకురావద్దు, ఆపేయమని చెప్పాడు. ఆపేయమని చెప్పడానికి కారణం ఏంటి, వీళ్ళంతా కలిసి సంఘాన్ని సంపూర్తిగా నడిపించారనమాట. అది కదా, అలాంటి సంఘాన్ని మనం సంపూర్తిగా చేయాలంటే మనకిచ్చిన తలాంతుల్లో దేనిని కూడా మనం వదులుకోవద్దు అన్నమాట. అది కానీ మనం ఏం చేస్తున్నామో లాస్ట్ ఒక్క వచనం చూద్దామండి. అది ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 తీయండి. కదా, అందరూ సొంత కార్యంలో చూసుకుంటున్నారంటే సంఘంలోకి వచ్చినాక సొంత కార్యాలే ఉంటాయి, బయట కార్యాలు మాత్రం ఉండవు. ఎక్కడికి పోయినా సొంత కార్యాలే, ఎక్కడ చూసినా మన దేవుని కార్యాలు ఉండవు. సంఘానికి వస్తే మనసు ఆలోచన అనేది వేరుగానే ఉంటుంది, కానీ సంఘం తరపున ఉండదు అనమాట. అంటే వీరి ఆలోచనలన్నీ సంఘానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీ అవసరతలన్నీ పక్కన పెట్టి మీరు దేవుని పనిని సంపూర్తి చేయగలిగిన నాడే మనము వాక్యం అనేది సంపూర్తి అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు మీ తలాంతుల చొప్పున పని చేస్తేనే వాక్యం సంపూర్తి అవుతుంది. దేవుడు చెప్పింది అదే అన్నమాట. ఆ సంపూర్తి ఆయన అక్కడ ఇచ్చాడు. ఏది, మనకి రక్షణ అనేది, పాపక్షమాపణ అనేది సిలువలో మనకి ఇవ్వడం జరిగింది. అటువంటి దాన్ని మనం బలపరచాలంటే మనము సంఘంలో ఏకరీతిగా ఉండాలన్నమాట. అది ఇటు వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రభునందున్నటువంటి ప్రియులారా, ప్రభు నామమున మరొకసారి మీకు అందరికి వందనములు. ప్రియులారా, మరి ఇంతవరకు చక్కగా మన సోదరులందరూ తమ వంతు దేవుని స్వరాన్ని మనతో పంచుకొని ఉన్నారు. అందరి బట్టి ప్రతి ఒక్కరికి వందనములు. లూకా సువార్త 23:44 నుంచి 46 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియులారా, ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటలో యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి గ్రేట్ కంపాషన్, ఆయన అంత బాధ అనుభవించినప్పటికీ, ఎప్పటి నుంచి అంటే గెత్సెమనేటువంటి తోటలో నుంచి ప్రారంభమైనటువంటి క్రీస్తు వారి యొక్క వేదన, ఆ మూలుగు ఏదైతే ఉందో అప్పటి నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి రాత్రంతా నిద్ర లేదు, రాత్రంతా ఆయన బాగా కొట్టేశారు, ఉమ్మేశారు. తనతో ఉన్నటువంటి వాళ్ళు ప్రాణం కూడా పెడతామన్నటువంటి వాళ్ళ ప్రియ స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆ సమయంలో ఎవరు లేరు, ఒంటరివాడు అయిపోయాడు. అది మాత్రమే కాదు, తన తోబుట్టువులు ఉన్నారు, వాళ్ళు కూడా రాలేదు. అలాగే తన చేత మేలులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, రోగులు ఉన్నారు. అందరూ యేసుక్రీస్తు వారి సూచక్రియలు చూశారు. అందరూ యేసుక్రీస్తుని కనపరిచినటువంటి వాళ్ళే. యెరూషలేములోకి ఆయన ఎంట్రీ అయినప్పుడు ఆయన్ని యూదులు రాజుగా కొనియాడారు. ఇన్ని జస్ట్ ఆ మధ్యనే జరిగాయి. కానీ సిలువలో వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు ఒంటరి వాడయ్యాడు. ప్రియులారా, నీ జర్నీ నా జర్నీ ఎప్పుడు ఒంటరిగానే సాగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఆ జర్నీలో నువ్వు ఏ విధంగా వెళ్తున్నావు అనేటువంటిదే దేవుడు చూస్తాడు తప్ప, నేను ఆస్తిపరుణ్ణి అయ్యాను, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను, ఈ రకమైనటువంటి క్రియలతో మనం వెళ్ళకోకూడదు. అందుకు మాదిరి మన ప్రభువైన క్రీస్తు వారు. ఆయన చివరికి ఉన్నటువంటి ఆ యొక్క సమయం ఇంచుమించు 9 గంటలకు సెలవు వేశారు. ఈ 9 గంటల నుంచి ఆయన వేదనలోనే ఉన్నారు. ఈ వేదనలో కూడా తన బాధ్యతల్ని తాను ఏం చేయవలసి ఉన్నదో
తన కోసం రాయబడిన ప్రతి మాటను ఆయన నెరవేర్చినట్లుగా మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి ఉన్నటువంటి భాగాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, హెబ్రీ 5:10 నుంచి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ప్రియులారా, ఈ లోకానికి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి శరీరం అమర్చబడింది. మనకందరికీ శరీరాలు ఇవ్వబడ్డాయి. 5 అడుగులో 6 అడుగులో, తెల్లనో నల్లనో కదా. మనము అవిటితనమో లేకుంటే అందంగా ఉన్నామో అవన్నీ పక్కన పెడితే నీకు ఒక శరీరం అమర్చబడింది. మనకు ఒక శరీరం అయితే అమర్చబడి ఉన్నది. ఈ శరీరాన్ని ఎలాగా ఉపయోగించాలో అనేటువంటిది ఒక ప్రభువైన క్రీస్తులోనే మనకు కనబడుతుంది. ప్రియులారా, ఒకసారి గమనించండి. మనకి ఇవ్వబడింది మన శరీరము. మనం ఈ యొక్క శరీరాన్ని ఎలా అర్పించుకుంటున్నాం? ఈ శరీరం కోసం మనము ఎంతగా మరి దీనికోసం ఖర్చు పెడుతున్నామో, మనకి ఏది వచ్చినప్పటికి కూడా, ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినప్పటికి కూడా చర్చను ఎగ్గొడతాము, దేవుని కార్యక్రమాలను ఎగ్గొడతాం, అన్నింటిలో మనం వీక్నెస్గా ఉంటాం. కానీ ప్రభువైన క్రీస్తు వారు చూడండి, శిలువ మీదకి వెళ్ళాడు. అప్పటికి వాళ్ళందరూ చూస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి క్షమించండి 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 అని అడగలేదండి. ఒకేసారి మొరపెట్టాడు. ఆ యొక్క కంపాషన్తో చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన కోసం దేవుడు వాళ్ళని క్షమించాడు కదా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు అని అన్నాడు. ప్రభు ఎంత గొప్ప విషయాన్ని చూడండి. అక్కడ తన యొక్క గ్రేట్ కంపాషన్, తన పనిని చూస్తున్నాడు. తర్వాత 2వ మాటకు వచ్చేటప్పటికి ఆ బాధ్యత తనతో పాటు తీసుకొని వెళ్ళేటువంటి ఆ రక్షకుడు చేయాల్సినటువంటి పని. పిల్లరా, నీ శ్రమల్లో కూడా నీవు క్షమించే గుణం కలిగి ఉండాలి. చిట్ట చివరికి నీవు ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా నీ తోటి సోదరుని లాక్కొని వెళ్ళాలి. ఎక్కడికి? ప్రభు అయిన క్రీస్తు రాజ్యంలోకి నడిపించాలి. యేసుక్రీస్తు వారు చనిపోతున్నప్పుడు కూడా అన్ని శ్రమలు, అన్ని వేదనలు, పక్కన వాళ్ళంతా హేళన చేస్తున్నారు. తనతోటి ఉన్నటువంటి వాళ్ళు, ఇరువైపులు ఉన్నటువంటి వాళ్ళు కూడా హేళన చేశారు. అందులో ఒకరికి మారు మనసు వచ్చింది. ప్రభుని గుర్తించాడు. ప్రభా, నన్ను చేర్చుకోవా అనే ఆ ఒక్క మాట కోసం ఎదురు చూశాడు. చూడండి, ఆ సమయంలో కూడా రక్షించేటువంటి పని మానలేదు కదా. రెస్పాన్సిబిలిటీ ఎంత గ్రేట్గా ఉందో చూడండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు తన యొక్క రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ లైఫ్ను కూడా వదిలిపెట్టలేదు. తన తల్లిని చూసుకునే విషయంలో వదిలిపెట్టలేదు. అలాగే దేవుడితో తనకున్నటువంటి బంధాన్ని కూడా ఆయన గుర్తు చేశాడు. ఆ తర్వాత తను చేయాల్సినటువంటి పని మొత్తం కోసం కూడా నేను ముగించేశానని అన్నాడు. చిట్ట చివరికి ఆ యొక్క శరీరములో ఆయన నలగొట్టబడినటువంటి ప్రతి దాన్ని నిమిత్తం నాకు ఒక శరీరాన్ని అప్పగించావయ్యా, ఈ శరీరంతో నేనేం చేశానో తెలుసా ఆయన తర్వాత చెప్తున్నాడు. చూడండి 7వ వచనం, హెబ్రీ 10:7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నానంటే. ప్రియులారా, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పని ఉంది. ఆ ప్రతి ఒక్కరూ ప్రభువులాగా జీవించాలి, ప్రభు స్వరూపాన్ని ధరించుకోవాలనేటువంటిదే ప్రభు యొక్క మరి తీవ్రమైనటువంటి వేదన. ఆ వేదనకు మనం ఎంతమంది చెవియొగ్గుతున్నాం, ఎంతమంది ఆ మాటకి రెస్పాన్స్ అవుతున్నాం, ఎంతమంది ఈ యొక్క మాటకు మనం కట్టుబడి తమ జీవిత కాలం అంతే దేవుని కొరకు మరి ప్రాకులాడతామో ఆలోచించండి. ప్రియులారా, ఒక గింజ అది పొలంలో వేసినట్లయితే అది ఒంటి గింజతో వెళ్తుంది కదా. గింజ ఎప్పుడు మనం విత్తనం వేస్తే ఎలాగెళ్తుంది అంటే అది సింగిల్గానే వేస్తాం, అది కుళ్ళిపోద్ది. కానీ అది ఫలించేటప్పటికి, అది ఒక కోతకాలం వచ్చేటప్పటికి ఆ గింజలు బస్తాలుగా మారి వస్తాయి కదా ఇంటికి. బిర్లారా, ఈరోజు మనం ఒంటిగానే వచ్చాం. నీవు ఏ కార్యక్రమాలతో దేవుని దగ్గరికి చేరుకుంటున్నావో అదే నీ యొక్క అకౌంటబిలిటీ. అంటే నీ యొక్క రెస్పాన్సిబిలిటీని పూర్తిగా చేసిన తర్వాత నీవు అప్పగించుకోవాలి. ఒక గింజ తను చేసేస్తుంది, అది ఫలించింది, విస్తారంగా పండింది, ఒంటి గింజతో వెళ్ళింది, బస్తాలుగా అది తిరిగి వచ్చింది అది ఇంటికి. ఈరోజు మనకు 60 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు ఎంత ఆయుష్ కలిగినటువంటి మనము దేవుని కార్యక్రమాలతో, క్రీస్తు స్వరూపంతో, మేలులు చేసినటువంటి సత్క్రియలతో ప్రభు దగ్గరికి చేరుకునేటువంటి ఆ యొక్క దినమే నువ్వు అర్పించుకుంటావు. ఎలాగో తెలుసా? తండ్రి, నేను అన్నీ చేశాను,
అయిపోయింది, ఇప్పుడు నన్ను చేర్చుకోవా. స్టెఫెన్ కూడా అలాగే చేశాడు ప్రార్థన. స్టెఫెన్ కూడా అలాగే చేశాడు. తండ్రి అయిపోయింది, నేను చేయాల్సిన పని అంతా చేసేసాను. ప్రియులారా, చాలా షార్ట్ టైంలో పని చేశాడు కదా ఆయన. షార్ట్ టైంలో కూడా తన పనిని ఫుల్ఫిల్ చేశాడు. ప్రియులారా, ఈరోజు మనకి షార్ట్ టైం ఇవ్వబడిందో, చాలా పెద్ద మొత్తంలో టైం ఇవ్వబడిందో, అవన్నీ పక్కన పెడితే మన సమయాన్ని మనం చక్కగా ఉపయోగించుకుందాం, చక్కగా నేర్చుకుందాం. ఈ ట్రూ వే మిషన్ ద్వారా అందరిలాగా భజన చేయొద్దు. ఇందాక మీరు అందరూ మాట్లాడిన ప్రతి ఒక్కరూ దేవుని విషయమైనటువంటి ఆవేదన కనబడుతుంది. ఈ ఆవేదనకి క్రియలు కలపాలి. ఏదో ఇచ్చేసామంటే ఆ ఇచ్చిన ప్రతి రూపాయి దేనికి ఉపయోగపడుతుందో అనేటువంటిది కూడా చూడాలి. అందుకే యేసుక్రీస్తు వారు కానుకలపేట దగ్గర వచ్చినప్పుడు చూశాడు, తన జీవితకాలం అంతా ప్రతి దాన్ని వదిలిపెట్టుకోకున్నట్టు ప్రతి దాని కోసం ఆయన జాగ్రత్తలు చెప్పాడు. చిట్ట చివరిగా తన పనులన్నీ ముగించిన తర్వాత కూడా, తండ్రి నా ఆత్మను అప్పగించుచున్నా. ఎంత గ్రేట్ కదా. ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటే ఆ ఇంటిని ఎలాగ అప్పగించాలో అలాగే అప్పగించాలి. ఈ శరీరాన్ని ఇలాగ ఇచ్చిన తర్వాత ఈ శరీరాన్ని కూడా ఎంత చక్కగా అర్పించాలో పరిశుద్ధాత్ముడు భక్తుడైనటువంటి పౌలు చేత మాట్లాడించాడు. అది చెప్పి నేను ముగించేస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాం ప్రియులారా. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రియులారా, సజీవ యాగంగా అర్పగించుకోవాలి, సజీవ యాగంగా ఇవ్వాలి. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను సేవకు ఉపయోగపడతాను అనుకోకూడదు. అర్థమైందంటే చాలామంది ముసలు అయిన తర్వాత చేద్దామంటారు, కొంతమంది అయితే ఇప్పుడొద్దు నేను ఎప్పుడో చేద్దామని అంటుంటారు. వాయిదాలు వేయకూడదండి. ఈ వాక్యం ఎప్పుడైతే వచ్చిందో, ఏమంటే రోగం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం జరగాలండి? ట్రీట్మెంట్ జరగాలి. మనమంతా ఎమర్జెన్సీలో ఉన్నాం. నిన్ను ఇంటెన్సివ్ కేర్ తీసుకుని వెళ్ళాలి, అక్కడ చక్కటి ట్రీట్మెంట్ చేయాలి, అప్పుడు రక్షింపబడతావు. అలా కాదు, నేను ఇంకొక వారం తర్వాత లేదా ఒక ముహూర్తం పెట్టుకోను సో అన్నట్టుగా ఒక డేట్లు పెట్టుకోకూడదు. సజీవ యాగంగా ఎప్పుడైతే వాక్కు వచ్చిందో అప్పటి నుంచి మనం సిద్ధపడాలండి, అలర్ట్ అవ్వాలి. సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం చెందాలి ప్రభువులా. కనుక ప్రియులారా, ఈ మాటలన్నిటిని మీరు ఆలకించినవే, ఒకప్పుడు వినే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఈ లోక మర్యాద ప్రకారంగా కాకుండా క్రీస్తు అనేటువంటి ఆయన యొక్క అడుగుజాడల్లో, ఆయన ఏవైతే మనకు బోధించారో ఆ యొక్క అడుగుజాడల్లోనే మనం ప్రయాణించాలి. అప్పుడు మనం చెప్పగలం, ఎస్, నేను నా శరీరాన్ని అప్పగించుకుంటున్నాను. నా తండ్రికి ఈరోజు నన్ను ఇప్పుడు చంపినా, ఈరోజు వచ్చి ఒక డెబ్రిజ్ పడినా, లేకుంటే ఇంకొక మిస్సైలేజ్ పడినా, ఈరోజు నేను వెళ్ళిపోయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క రోషం, ఇవన్నీ మనలో కనబడాలి ప్రియులారా. కనుక ప్రియులారా, ఆలోచించండి. నూతన మనస్సు రావాలి, రూపాంతరం, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు ఉన్నారా లేదో చూసుకోండి. ప్రభు తన యొక్క శరీరాన్ని అప్పగించాడు. ప్రియులారా, ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిచర్య, ఆ పుస్తకాలు రాసినట్లయితే ప్రపంచం సాలదు అని భక్తుడు సెలవిచ్చాడు. ఆయన క్రియలు ఎన్నుంటే అన్నిటినీ చెప్పడానికి మన జీవితం సరిపోదు ప్రియులారా. ఈ యొక్క చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుందాం. దుబాయ్లో ది ట్రూ వే మిషన్ అనేటువంటిది చేయాల్సినటువంటి పనులు అందరిలాగొద్దు, ఒక వినూత్నంగా ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరిని క్రీస్తులో రూపుదిద్దాలి. వాళ్ళని రూపుదిద్దడంలో కూడా బలవంతులుగా చేయాలి. ప్రతి ఒక్కరిని ఒక నమ్మకమైన సేవకుడిగా తయారు చేయాలి. క్రీస్తు రూపం అలా కనబడాలి. బందీలు చేయకూడదు, బానిసలు చేయకూడదు, కొంతమంది చెప్పాలనేటువంటి రూల్స్ పెట్టుకోండి.
ఇలా లేకోకుండా ఉండాలనేటువంటిదే ఈ యొక్క ఉద్దేశం. ఇంతవరకు గతంలో జరిగినటువంటి ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చేయాల్సినటువంటిది మరొక ఎత్తు ప్రియులారా. మీ యొక్క కార్యములు ప్రభువును చూపించాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ లేచి నిలబడినట్టు